ప్రాబ్లం 1, ప్రాబ్లం 2, ప్రాబ్లం 3. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ కి ఒకటే సొల్యూషన్ 1, 4, 7. మీరు కనుక ఎప్పుడైతే సబ్జెక్ట్ నేర్చుకుంటారో ఆ సబ్జెక్ట్ ని నెక్స్ట్ డే మర్చిపోతారు. డోంట్ వరీ, దిస్ ఇస్ కామన్, ఇట్ హ్యాపెన్స్ విత్ ఎవ్రీబడి. కానీ అది సేమ్ ఈ పాట వినండి. కానీ ఈ పాట మీకు గుర్తుండిపోతుంది. ఎందువల్ల ఆ పాటని మనం ఇష్టపడి రిపీటెడ్ గా వింటున్నాము. ఏదైతే మన బ్రెయిన్ లో ఫీడ్ అవ్వాలంటే దానికి ఒక సైంటిఫిక్ రీజన్ ఉంటుంది. చదివిన ప్రతి ఒక్క టాపిక్ మర్చిపోతున్న ప్రతి ఒక్క స్టూడెంట్ ఈ 147 రూల్ ని ఫాలో అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇవాళ ఒక టాపిక్ ని చదువుకుంటున్నారు. అదే టాపిక్ ని మళ్ళీ 4th డే రిపీట్ చేయండి. అలాగే మళ్ళీ సేమ్ టాపిక్ ని 7th డే రిపీట్ చేయండి. ఇలానే ఫస్ట్ డే, 4th డే అండ్ 7th డే రిపీట్ చేసుకున్నారు అనుకోండి, అయితే ఆ టాపిక్ ని, ఆన్సర్ ని ఎప్పటికీ మర్చిపోరు. మన బ్రెయిన్ లో చాలా ఫోల్డింగ్స్ ఉంటాయి. దాన్ని గైరియన్ సెల్స్ అంటాము. మనం ఎప్పుడైతే ఒక కొత్త టాపిక్ నేర్చుకుంటున్నామో మన బ్రెయిన్ లో ఒక ఫోల్డింగ్ అనేది క్రియేట్ అవుతుంది. మళ్ళీ ఆ టాపిక్ ని రివిజన్ చేయకపోతే ఆ ఫోల్డింగ్ స్ట్రేట్ గా అయిపోతుంది. అంటే మనం మర్చిపోతాము. రిపీటెడ్ రివిజన్ చేశారు అనుకోండి, ఆ ఫోల్డింగ్ అలానే పర్మనెంట్ గా ఉండిపోతుంది.